ఈ భూమిపై ధర్మం తగ్గిపోతే ఏమవుతుంది? రాజులు రక్షకులు కాకుండా రాక్షసులైతే ఏమవుతుంది? అప్పుడే దేవుడు స్వయంగా అవతరిస్తాడు. కాని ఈసారి కిరీటంతో కాదు, ఒక యుద్ధ గొడ్డలితో. అదే పరశురాముడు. పురాతన భారతదేశంలో రాజులు అధికారం కోసం ప్రజలను బాధిస్తున్నారు, సాధులను హింసిస్తున్నారు, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ చూసినా భయం, అరుపులు, అగ్ని. ధర్మమిక ఈ భూమిపై బలహీనమయ్యింది. అప్పుడు ఆకాశం నిశ్శబ్దంగా చూస్తుంది. ఒక అవతారానికి సమయం వచ్చింది. భూమిపై ఉన్న రాజులందరికీ ఒక యోధుడు 21 సార్లు ఓడించాడంటే నమ్మగలరా? అతడు సాధారణ మనిషి కాదు, విష్ణువు 6వ అవతారం. కోపానికి ప్రతిరూపం. అపారమైన తపస్సు, అద్భుతమైన శక్తి, భయంకరమైన పరుసుతో ప్రపంచాన్ని కంపింపజేసిన మహాయోధుడు. అతడే పరశురాముడు. త్రేతాయుగంలో నర్మదా నది తీరంలో ఒక ఆశ్రమం. మహర్షి జమదగ్ని మరియు ఆయన భార్య రేణుకాదేవి ధర్మంలో జీవిస్తున్నారు. ఆ సమయంలో దివ్యశక్తి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది. ఒక అద్భుత బాలుడు జన్మించాడు. అతనే విష్ణుమూర్తి 6వ అవతారం. అతడే పరశురాముడు. ఆ శిశువులోనే అగ్ని ఉంది, కళ్ళల్లోనే శక్తి ఉంది. ఆ బాలుడికి రాముడు అని పేరు పెట్టారు. కానీ ఇతడు సాధారణ రాముడు కాదు. శివుడి అనుగ్రహంతో పరశు అనే దివ్య ఆయుధాన్ని పొందిన తర్వాత అతడు పరశురాముడిగా ప్రపంచానికి పరిచయమయ్యాడు. చిన్నప్పటి నుంచే అతడు అపారమైన బలము, తపస్సు, యుద్ధ విద్యలో అసాధారణ ప్రతిభను చూపించాడు. పరశురాముడు చిన్న వయసులోనే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అతను సాధారణ బాలుడు కాదు, ప్రతి క్షణం ధర్మానికి అంకితమైన యోధుడు. తర్వాత అతను హిమాలయాలకు వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. మంచు తుఫానులో కూడా కదలకుండా ధ్యానం, ఆకాశం కంపించేంత శక్తి. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు మహాదేవుడు. అతనికి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి దివ్య పరశు ఆయుధం, అద్భుత అస్త్రశస్త్ర విద్యలు, అపారాజిత యోధ శక్తి అని ప్రసాదించాడు. ఆ రోజు నుంచి పరశురాముడు యుద్ధ ధర్మానికి ప్రతీక, ధర్మాన్ని రక్షించే అగ్ని. ఆ సమయంలో భూమిపై కర్తవీర్య అర్జునుడు అనే మహాబలశాలి రాజు ఉండేవాడు. అతనికి 1000 చేతులు ఉన్నాయని పురాణాలు చెబుతాయి. ఈ రాజు మొదట ఎంతో ధర్మపరుడు, కానీ అతని ఆశ మాత్రం సాధారణం కాదు. ప్రపంచంలోనే అజేయుడిగా మారాలని కోరుకున్నాడు. అందుకోసం అతను ఘోర తపస్సు చేశాడు. చివరకు దత్తాత్రేయ ప్రత్యక్షమయ్యి అతనికి అద్భుత వరాలు ఇచ్చాడు. ఆ వరాలతో కార్తవీర అర్జునుడికి 1000 చేతులు వచ్చాయి. అపారమైన బలం, అసాధారణ యుద్ధ నైపుణ్యం. ఒక్కడే లక్షల సైన్యాలకు సమానంగా మారిపోయాడు. అతను ఎన్నో రాజ్యాలను జయించాడు. అంతేకాదు యువ రావణను కూడా ఓడించి బంధించాడని పురాణాలు చెబుతాయి. కానీ శక్తి పెరిగే కొద్దీ గర్వం కూడా పెరిగింది. ఒకరోజు 1000 చేతుల రాజు కార్తవీర అర్జునుడు ఆ ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కామధేనువు మహిమ చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ అతన్ని అంధుడిని చేసింది. ఆ దివ్య గోవులను బలవంతంగా తన రాజ్యానికి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. మహర్షి ఎంత ఆపినా వినలేదు. లోభంతో కార్తవీరుడు కామధేనును బలవంతంగా తీసుకెళ్లాడు. కామధేను కేవలం ఒక గోవు కాదు, ఆమె ధర్మానికి, దైవశక్తికి మరియు సంపదకు ప్రతీక. అందుకే హిందూ సంప్రదాయాల్లో గోవులను తల్లిగా పూజిస్తారు. ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు కోపంతో రగిలిపోయాడు. అక్కడి నుంచే ప్రారంభమైంది పరశురాముడు మరియు కార్తవీర అర్జునుడి మధ్య జరిగిన మహాయుద్ధం. పరశురాముడు భయంకర కోపంతో రాజ్యంపై దాడి చేశాడు. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. పరశురాముడి పరశు మెరుపులా విరుచుకుపడింది. చివరకు పరశురాముడు కార్తవీర అర్జునుడిని సంహరించాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. కార్తవీర అర్జునుడి కుమారులు ప్రతీకారంతో జమదగ్ని మహర్షిని హత్య చేశారు. తండ్రి శరీరాన్ని చూసిన పరశురాముడు రక్తంతో కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు అతడు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. భూమిపై ఉన్న అధర్మ క్షత్రియులను 21 సార్లు దండెత్తి సంహరిస్తాను అని. 21 సార్లు ఎందుకు? తండ్రి మరణ వార్త విన్న పరశురాముడి తల్లి రేణుకాదేవి తీవ్ర దుఃఖంతో తన గుండెను 21 సార్లు బాదుకుంది. అది చూసిన పరశురాముడు తీవ్ర ఆగ్రహంతో భూమిపై అధర్మానికి పాల్పడుతున్న దుష్ట క్షత్రియుల వంశాలను 21 సార్లు దండెత్తి సర్వనాశనం చేస్తానని శపథం చేస్తాడు. పరశురాముడు తన పరశుతో యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. అతని కోపానికి రాజ్యాలు కూలిపోయాయి. అధర్మ రాజులు ఒక్కొక్కరుగా పడిపోయారు. అయితే ఆయన మంచివారిని, ధర్మవర్తులైన క్షత్రియులను ఏనాడు హాని తలపట్టలేదు. యుద్ధ భీతిలో కొందరు క్షత్రియులు స్త్రీల మధ్య దాక్కున్నారు.
పరశురాముడు ఒక్క యోధుడు కాదు, అతను ఒక ప్రకృతి శక్తి. ఒక్కొక్క రాజ్యం పడిపోయింది, సైన్యాలు భయపడ్డాయి. అతను వెళ్ళిన చోట యుద్ధం మాత్రం మిగిలింది. భూమి మొత్తం కంపించింది. 21 సార్లు యుద్ధం జరిగింది. 21 సార్లు విజయం అతనిదే. యుద్ధం ముగిసింది, కాని గెలుపు ఆనందం లేదు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం, రక్తంతో నిండిన భూమి. పరశురాముడు ఒంటరిగా నిలబడ్డాడు. నేను ధర్మాన్ని కాపాడానా లేక నాశనం చేశానా? అతని మనసులో ప్రశ్న మొదలైంది. పరశురాముని చేతిలో మగవారందరూ చనిపోవడంతో ఆ క్షత్రియ వంశాలు అంతరించిపోకుండా ఉండాలని వారిని కాపాడడానికి ఋషులు బ్రాహ్మణులతో ఆ స్త్రీలకు వివాహం జరిపించాడు. ఈ విధానం ద్వారా పుట్టిన వారే తిరిగి క్షత్రియ వంశాలను ముందుకు నడిపారు. యుద్ధాల తర్వాత అతడు సంపాదించిన భూమిని మహర్షి కశ్యపుడికి దానం చేశాడు. అతను ఆయుధాన్ని పక్కన పెట్టాడు. మళ్ళీ తపస్సులోకి వెళ్ళాడు. యజ్ఞాలు చేశాడు. దేవతలను ప్రార్థించాడు. అతని కోపం తగ్గిపోయింది. జ్ఞానం వచ్చింది. పరశురాముడు సముద్ర తీరానికి వెళ్ళాడు. తన దివ్య పరశును సముద్రంలోకి విసిరాడు. అద్భుతం జరిగింది. సముద్రం వెనక్కి వెళ్ళింది. కొత్త భూమి బయటకు వచ్చింది. అదే కేరళ. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు ఇంకా జీవించి ఉన్న చిరంజీవులలో ఒకరు. కల్కి అవతారానికి ఆయుధ విద్య నేర్పేందుకు అతడు ఇప్పటికీ తపస్సు చేస్తున్నాడని నమ్ముతారు. కోపం ధర్మాన్ని రక్షించగలదు, కానీ శాంతి మాత్రమే ప్రపంచాన్ని నిలబెడుతుంది. పరశురాముడు భక్తి ఉన్నప్పుడు మహర్షి, కోపం వచ్చినప్పుడు ప్రళయం. ధర్మం కోసం ప్రపంచాన్ని కంపింపజేసిన విష్ణువు యొక్క భయంకర అవతారం. ఇలాంటి మరిన్ని భారతీయ పురాణాల గాథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూ పురాణంలోని అద్భుతమైన కథలను మీకు అందించడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మరింత మందికి తెలియజేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి పెద్ద ప్రోత్సాహం ఇస్తుంది.